హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్: ఒక 2 ఆలు తీసుకొని వీటిని పీల్ చేసుకుందాము. ఇలా పీల్ చేసుకున్న తర్వాత వీటిని మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2-3 టైమ్స్ అయినా సరే శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వాటర్ తీసుకొని ఇందులోకి మనం ఈ ముక్కలన్నీ వేసుకొని నీట్గా కడుక్కోవాలి. 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే మనకి ఆలూలోని స్టార్చ్ అనేది ఉంటుంది కదా, అదంతా పోతుంది ఇలా కడుక్కోవడం వల్ల. ఇలా 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ ఇలానే వాటర్లోనే ఉంచుదాము. ఇంకా ఏమైనా కొంచెం స్టార్చ్ అనేది ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది. స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ని వేసుకుందాము. ఇవి ఒక 50% కుక్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చూడండి, ఒక ముక్క చూపిస్తున్నాను. ఇలా అంటే ఇరిగిపోతుంది కదా, ఇలా సరిపోతుంది మనకి. వీటిని మనం 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. దీనికి మనం బాండీలో ఆయిల్ వేసుకొని ఇది బాగా హై టెంపరేచర్ మీదకి వచ్చేంత వరకు కూడా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం వీటిని వేసుకుందాము. హై టెంపరేచర్ మీద వేసుకోవాలి. అలానే స్టవ్ ఫ్లేమ్ని మనం హైలో ఉంచుకోవాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన వాటిని కూడా వేసుకొని ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఆయిల్ మళ్ళీ కొంచెం వేడెక్కిన తర్వాత మిగిలిన ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఫ్రై అయినాయి కదా, వీటిని పక్కకు తీసుకుందాము. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ని కొంచెం చల్లగా అయిన తర్వాత ముందు మనం పక్కకు పెట్టుకున్న ఆలూని ఇందులో యాడ్ చేసుకుని మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సెకండ్ టైం మరలా మనం చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని మనం ఏదైనా ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకొని ఇలా వేయించుకున్న ఫ్రైస్ అన్నిటిని కూడా తీసుకొని ఒక టిష్యూలో వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలానే సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయినాయి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.